భారతదేశంలో బంగారం కేవలం పెట్టుబడి సాధనమే కాదు, ఒక సంప్రదాయం కూడా. ప్రజలు దీనిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తారు. అవకాశం వచ్చినప్పుడు మంచి లాభాలు ఆర్జించాలని ఆశిస్తారు. కానీ నేటి కాలంలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ దానిని అమ్మడం ఇప్పటికీ సులభం కాదు. అధిక ధరకు బంగారాన్ని కొనుగోలు చేసిన చాలా మందికి ఇప్పుడు లాభం సంపాదించడానికి సరైన సమయం వచ్చినప్పుడు మార్కెట్లో దానికి అనుగుణంగా ధర లభించడం లేదు. వినియోగదారులు ఆభరణాలు లేదా బంగారు కడ్డీలు వంటి భౌతిక బంగారాన్ని విక్రయించడానికి వెళ్ళినప్పుడు వారికి తరచుగా మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు అందిస్తారు. బ్రాండెడ్ ఆభరణాల వ్యాపారులు కూడా కొన్నిసార్లు మేకింగ్ ఛార్జీల పేరుతో, కొన్నిసార్లు వెయిటేజ్ పేరుతో తగ్గిస్తారు. ఇది కాకుండా మీ వద్ద బిల్లు లేదా సర్టిఫికెట్ లేకపోతే మీరు పొందే ధర ఇంకా తక్కువగా ఉండొచ్చు. బంగారాన్ని విక్రయించే ముందు వినియోగదారులు తమ బంగారం హాల్ మార్క్ చేయబడిందని, కొనుగోలుకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవాలి. పాత ఆభరణాలు విక్రయించడానికి వినియోగదారులు పాత బిల్లులు, కేవైసీ పత్రాలు, స్వచ్ఛత ధృవీకరణ పత్రం, బంగారం దొంగలించలేదు అని ఒక ప్రకటన తీసుకురావాలని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అన్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ దగ్గరున్న బంగారు ఆభరణాలు విక్రయించాలి, దానికి తగ్గ ఫలితం రావాలి అనుకున్నట్లయితే ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఆ బంగారానికి తగ్గ రేటు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.